అందరికీ నమస్కారం. నందమూరి బాలకృష్ణ గారు పాన్ ఇండియా మూవీ గురించి ఫుల్గా డిస్కషన్లు నడుస్తూనే ఉన్నాయి. అలానే ప్రొడ్యూసర్స్ గురించి, డైరెక్షన్స్ గురించి. సో దాని అప్డేట్స్ అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హాయ్ జకి. సార్, ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీ గురించి ఒక అప్డేట్ చక్కలు కొడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి సార్? యాక్చువల్గా బాలయ్య గారు అఖండ 2 తర్వాత వాట్ నెక్స్ట్ సినిమా ఏంటి? అనిల్ రావుపూడిదా, లేదంటే ఈసారి ఎవరు గోపీచంద్ మల్లేనితో ఇంకో సినిమా ఉందా, లేదా బాబీతో సినిమా ఉందా, ఇలా రకరకాల డిస్కషన్ నడుస్తున్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి ఒక్కసారిగా ఏదది మార్కో అని మలయాళం సినిమా ఒకటి వచ్చింది. అది ఓటీటీలో బాగా స్ట్రీమింగ్ అవుతున్న సినిమా. బట్ మలయాళంలో సూపర్ హిట్. మనకి తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో ఉంది, మీరు కావాలంటే చూడొచ్చు. భలే అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక కేజీఎఫ్ లాగా ఉంటుందని చెప్పలేను, కానీ అట్లాంటి స్టైలిష్గానే తీశారు. అది ఒక మాఫియా అల్లర్లు, గొడవలు, బ్యాచ్ టీంల మధ్యన గొడవలు, అలాంటి దాటితో ఒక కాన్సెప్ట్ వచ్చిన సినిమా. సో దాంట్లో మనకి చాలా సినిమాల్లో ఫ్రెండ్గా విలన్గా చేసి రీసెంట్గా సిద్దిక్ అని ఉంటాడు, కానీ ఆయన ఒకడు సినిమా ఒక డిఫరెంట్గా ఉంటుంది, మీరు చూడండి. సో ఆ సినిమా డైరెక్టర్ పేరు ఏదో ఉంది, సోహాని, అది సంథింగ్ పేరు గుర్తు రావట్లేదు. ఆ డైరెక్టర్తో నెక్స్ట్ బాలయ్య గారి సినిమా అని ఒక ఇప్పుడు టాకు ఫిల్మ్ నగర్ సమాచారం ఇండస్ట్రీలో. అయితే బాలయ్య గారి సినిమా ఓకే, ప్రొడ్యూసర్ ఎవరు అంటే యాక్చువల్గా మార్కో దర్శకుడితో బాలయ్య గారి సినిమా కాన్సెప్ట్ అనుకుంటున్నదే దిల్ రాజు గారు. నాకు తెలిసి బాలయ్య గారితో సినిమా చేసినట్లేరు కదా. సో ఇప్పుడు దిల్ రాజు గారు బాలయ్య గారి కాంబోలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. అయితే ఈసారి లైన్ ప్రొడ్యూసర్గా ఎవరు శిరీష్ ఎవరు, లేకపోతే కో ప్రొడ్యూసర్గా ఉండవు. ఇప్పుడు ఆయనే శిరీష్ గారు సమర్పణ నుంచి దిల్ రాజు గారి ప్రొడ్యూసర్గా పేరుండి సినిమా తీయబోతున్నారు. మార్కో దర్శకుడు కూడా అంటే పాన్ ఇండియా లెవెల్లో బాలయ్య గారి యాక్షన్ పర్ఫార్మెన్స్కి, బాలయ్య గారి స్టేచర్కి, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఒక సూపర్ ఒక మాఫియా టైప్లో సినిమా అనుకుంటున్నారని ఒక టాక్ అయితే ఉంది. ఎందుకంటే బాలయ్య గారికి ఆ స్థాయి మాఫియా టైప్ సినిమాలు ఈ మధ్యకాలంలో రాలేదు. అప్పట్లో ఒక విధంగా చెప్పాలి, అశోక్ చక్రవర్తి ఒక సినిమా ఉంటుంది, ఈయన ముంబై వెళ్ళిపోయి భలే ఉంటుంది ఆ సినిమా. అప్పట్లో భానుప్రియ బాలయ్య గారు చేసిన సినిమా అది. సో అలాగే ఆ తర్వాత మరలా యువరత్న రాణా అని ఒక సినిమా వచ్చింది బాలయ్య గారు. బట్ అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ బాలయ్య గారిది చేయాలనేది డిజైన్ చేసుకున్నారు. దిల్ రాజు గారు ఓకే అనుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ మార్కో దర్శకుడికి కానీ దిల్ రాజు గారికి కానీ ఇప్పుడు పెద్ద బ్యానర్లకి ప్రొడ్యూసర్లకు ఏం చేస్తున్నారు, పెద్ద సినిమాలకి, పాన్ ఇండియాలో వచ్చే సినిమాలకి కనీసం 200-300 కోట్లు మినిమం నేను చెప్పేది. సో అంత స్థాయిలో ఒక్కరే బేర్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఆ స్థాయి కలెక్షన్స్ వస్తే ఓకే, రాకపోతే ఏంటి పరిస్థితి అనే ఉద్దేశంలో కీడించి మేలించండి అనే స్థాయిలో 2-3 ప్రొడ్యూసర్లతో కలిపి తీసేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో మీకు ఐడియా ఉందో లేదో, అశ్విని దత్ గారు, రామానాయుడు గారు ఒక బ్యానర్ పెట్టి పెళ్ళాం ఊరు వెళ్తే సినిమాలు కొన్ని తీశారు. అలాగే ఇప్పుడు శోభు యార్లగడ్డ వాళ్ళతో పాటు రాఘవేంద్ర గారు కూడా కొంత పార్ట్నర్షిప్ తీసుకొని బాహుబలి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం. పెద్ద స్థాయికి వచ్చినప్పుడు కొంత షేర్లు ఉంటేనే లాభాలు వచ్చినప్పుడు పంచుకోవచ్చు, నష్టం వచ్చినా కూడా అంత పర్వాలేదు బేర్ చేసుకోవచ్చు అన్నట్టుగా. అలాగే గతంలో అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు, ఆ తర్వాత బన్నీవాసు, అల్లు అరవింద్ గారు బన్నీవాసు, ఇట్లాగా నాగవంశీ బన్నీవాసు, ఇలాగా చిన్న బ్యానర్లు మళ్ళీ చేసి ప్రొడక్షన్స్ చేస్తున్నారు కూడా. సో ఇప్పుడు సునీత తాటి అనే ఒక ఆవిడ బాలయ్య గారితో సినిమాలు చేయాలనుకుంటుంది. ఆవిడ కూడా ఇందులో భాగస్వామి అవుతున్నారని ఒక టాక్. ఆవిడెవరు? సురేష్ బాబు గారి దగ్గర కొన్నిసార్లు కో ప్రొడ్యూసర్ గాను, లైన్ ప్రొడ్యూసర్గా చేసిన వ్యక్తి ఆమె. ఇప్పుడు బాలయ్య గారి సినిమాకి, మార్కో దర్శకుడితో చేయబోయే సినిమాకి దిల్ రాజు గారితో టైఅప్ అవబోతున్నారంట. పాన్ ఇండియా లెవెల్లో అంటే ఇప్పుడు ఆ మార్కో కూడా చూడండి, మెయిన్ క్యారెక్టర్లో ఒక 4-5 ఉంటారు. ఎవరు హీరో ఎవరు ఇది కూడా అలా ఉంటుంది సినిమా. సో అలాగా బాలయ్య గారి రేంజ్ తగ్గట్టుగా పాన్ ఇండియా లెవెల్ ఆర్టిస్టులు పెడతారు. ఖచ్చితంగా బాలయ్య గారు మూవీ అంటేనే ఇప్పుడు తమిళ నుంచి ఒకరు బెంచ్ స్టార్ ఎవరు ఆర్టిస్ట్ ఉంటారు, అలాగే కన్నడం నుంచి ఉంటారు, మలయాళం నుంచి ఉంటారు, బాలీవుడ్ నుంచి ఉంటారు. అంటే మీరు ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలు కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోగలిగితే, ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసుకుని ప్రతిసారి కూడా ఒక పెద్ద ఆర్టిస్ట్ని తీసుకొచ్చి పెడుతున్నారు. చిన్న పాత్రకైనా పెద్ద ఆర్టిస్ట్ని తీసుకొచ్చి పెడుతున్నారు. దట్టు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు యాక్ట్ చేసే వాళ్ళనే పెడుతున్నారు.
అది తమిళ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, కన్నడ ఆర్టిస్ట్ అవ్వచ్చు, మలయాళ ఆర్టిస్ట్ అవ్వచ్చు, లేదా మరాఠా ఆర్టిస్ట్ అవ్వచ్చు, బాలీవుడ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు. విలన్స్ కానీ అన్ని భాషల్ని ఒక్కొక్కరిని తీసుకొచ్చి టచ్ చేస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే అన్ని ప్రాంతాల వారికి కూడా కనెక్ట్ అవుతుంది అది. మన తెలుగు ఆర్టిస్ట్ కూడా ఉన్నాడే, అరే మన మలయాళ ఆర్టిస్ట్ కూడా ఉన్నాడే, మన బాలీవుడ్ కూడా ఉన్నాడే, అలాంటి ఫీలింగ్ ఆ క్యాచీగా ఉండడం కోసం ఆర్టిస్టులు కూడా అలా పెడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ మేబీ దీనికి ఆల్మోస్ట్ ఆల్ రాజ్ బస్రూరే మ్యూజిక్ ఉండొచ్చు. ఏది కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్సలెంట్ కదా, కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్. ఇప్పుడు మార్కో కూడా ఆయనే ఇచ్చాడు. సో ఇప్పుడు దీనికి కూడా ఆయనే ఫిక్స్ అయింది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. బట్ మేబీ దిల్ రాజు గారు ఈ మధ్యకాలంలో మనకు తెలుగులో ఎక్కువగా అయితే తమన్ గారు వీళ్ళని ఎక్కువ తీసుకుంటున్నారు కదా, దేవిశ్రీ ప్రసాద్ ఆర్ తమన్. మేబీ మన వాళ్ళు తీసుకుంటారో లేకపోతే వాళ్ళనే కంటిన్యూ చేస్తారో, ఎందుకంటే దర్శకుడికి ఒక టేస్ట్ ఉంటుంది. దర్శకుడు టేస్ట్ తగ్గట్టుగా ఆ ట్యూన్ ఇవ్వడం కానీ, దర్శకుడు టేస్ట్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం అనేది ఆ ర్యాపో ఉండడం వల్లనే క్యాచీగా తెలుస్తుంది. ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు, మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమాకి డిఎస్పి గారే, ఇంకా దెర్ ఈజ్ నో సెకండ్ థాట్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్. సుకుమార్ గారి సినిమా ప్రతిదానికి కూడా డిఎస్పీఏ. అలాగే రాజమౌళి గారికి కీరవాణి గారు, వాళ్ళ బ్రదరు కీరవాణి గారు. అంటే వాళ్ళకి ఆ ర్యాపో క్యాచీ ఉన్నప్పుడు మంచి ఇన్పుట్ వస్తుంది, టీం వర్క్ గా కూడా చేసుకుంటారు. సార్ ఇక్కడ బాలకృష్ణ గారికి పాన్ ఇండియా మూవీ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎలా ఉండబోతుందో అనే అభిమానులు ఆసక్తి కూడా ఎక్కువ ఉంటుందని చెప్పారు కదా. ఉంటుందండి, ఎందుకంటే బాలయ్య గారికి అంటే అందరూ ఒక సూపర్ స్టార్లు అందరూ ఒక ఇమేజ్ అయితే, బాలయ్య గారికి 60 అంటే స్వీట్ 60 తర్వాత వచ్చిన ఇమేజ్ ఏ హీరోతో కూడా మ్యాచ్ చేయలేం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు అందరూ జై బాలయ్య. అంత ఇమేజ్ ఎవరికైనా ఉందా? లేదు. ఆ బ్లాక్ బాస్టర్ ఇప్పుడు కుర్రోళ్ళతో పాటు బాక్సులు బద్దలైపోయేలాగా పోటీ పడే ఇది ఎవరికి ఉంది చెప్పండి? మిగతా అందరూ సూపర్ స్టార్లు అందరూ పేర్లు అనవసరం కానీ చిన్న చిత్తగా క్యారెక్టర్లకి అంటే కొంచెం ఫ్యామిలీ క్యారెక్టర్లకో లేదంటే ఒక తండ్రి క్యారెక్టర్లకో వచ్చేసారు కొంతమంది. ఇంకా నాగార్జున గారు అయితే విలన్ క్యారెక్టర్ కూడా రెడీ అయిపోయారు కూలీలో. బట్ ఈ నెలకు కాదు కదా, ఇంకా హీరోగా సక్సెస్ఫుల్. అఖండ హిట్, అఖండ 2 హిట్, భగవంత్ కేసరి హిట్, మధ్యలో ఆ వీరసింహారెడ్డి ఒక మోస్తరుగా ఆడింది. కానీ భగవంత్ కేసరి ఎలా ఉంటుంది అసలు అనిల్ రావుపూడి బాలయ్య గారిని ఎలా చూపించాలో అలా చూపించాడు. ఆ మధ్యలో పోలీస్ గెటప్ ఉంటుంది, తెలంగాణ యాక్సెంట్ లో ఒక్కొక్కరిని మడతెట్టేసి అలా మాట్లాడతాడు. అది సినిమాకి హైలైట్. అది అంటే ఎంత సింక్ అయ్యి చూపించకపోతే. ఇంకోటి ఏంటంటే బాలయ్య గారిలో గొప్పతనం ఏంటంటే, ఎంత సీనియర్ ఆర్టిస్ట్ అయినా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయినా నిన్న మొన్న వచ్చినట్టే ఉంటాడు ఆయన. దర్శకుడు ఏది చెప్తే తూచా తప్పకుండా పాటిస్తాడు. నేను ఇంత ఆర్టిస్ట్ని కదా, ఇంకెంప్రవైజేషన్ ఉంటుందేమో కానీ వేలిటి కెలకడాలు ఉండవు. దర్శకుడు ఇది చెప్పారు, ఓకే చేద్దాం, బ్రదర్ ఇది ఓకేనా చేద్దామా, లేదా డైరెక్టర్స్ అంటే అది ఫాదర్ నుంచి వచ్చిన కాన్సెప్ట్. అది ఫాదర్ ఎన్టీఆర్ గారి నుంచి వచ్చి నేర్చుకుంది. ఆయన ఎప్పుడేం చెప్పాడు, నా మొట్టమొదటి గురువు నా తండ్రి, నేను మొట్టమొదటిగా ఎవరైనా హీరోకి ఫ్యాన్ అయ్యానంటే నా తండ్రి, నా ఇష్టమైన హీరో నా తండ్రి, నాకు ఇష్టమైన వ్యక్తి నా తండ్రి, నా గురువు నా తండ్రి అని చెప్తాడు ఆయన. ఎప్పుడు ఎన్టీఆర్ గురించే మాట్లాడతాడు. సెట్స్లో ఉన్నప్పుడు కూడా వేరే గురించి మాట్లాడడం ఉండదు ఆయన. తప్పితే అన్నగారు సినిమాలు, అన్నగారు క్యారెక్టర్, అన్నగారు చేసే మంచి పనులు ఇవే మాట్లాడతారు తప్ప ఆ గాసిప్స్ ఈ గాసిప్స్ పనే ఉండదు. క్యారవాన్లో కూర్చొని ఎంత స్టార్ని బిల్డప్ కొడతాను. ఆయన ప్రజాప్రతినిధి, ఒక హాస్పిటల్ చైర్మన్, ఒక ముఖ్యమంత్రికి బావమరిది, ఒక మంత్రికి మామగారు, ఒక సూపర్ స్టార్. ఇన్ని డిజిగ్నేషన్లు ఉన్నా కూడా ఇప్పుడు అక్కడ ఎండ్లో ఉన్న అలాగే ఉంటాడట. లేదు, ఎవరికైనా ఎండ్లో షూట్ చేయాలంటే భయపడతారట. కానీ బాలయ్య గారికి ఇష్టం అంట, ఎండ్లో నుంచి మరికొద్ది చలరయ్యి చేస్తాడట. దర్శకుడు చిన్నవాడైనా ఆయన చెప్పాడంటే ఓకే సార్ ఇంకోటి చేద్దామండి, సరిపోద్దు పెట్టుకోవా, వేరియేషన్స్ చూసుకో అంటాడు. ఎంఎస్ నారాయణ కామెడీ చేస్తుంటాడు చూడు, అలాగే ఉండదు. ఇంకోటి చేద్దామా సార్, చేద్దాం. దట్ ఈస్ బాలయ్య. సో బాలయ్యని ఏరుకోరి మార్కో లాంటి ఆయన పేరు ఇప్పుడు గుర్తొచ్చింది, హనీఫ్ ఆయన పేరు, హనీఫ్ ఆదోని ఏదో ఆయన పేరు. అటువంటి వాడు అంత యంగ్ డైరెక్టర్ ఈయన ఎంచుకోవడంలో అంటే బాలయ్య గారి ప్రతిభ టాలెంట్ వినకుండా ఓకే చేయరు కదా. అంత పెద్ద భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే దట్ ఈస్ బాలయ్య. సో దిల్ రాజు గారికి అదృష్టం వరించబోతుంది. ఆయనతో పాటు సునీత తాటికి కూడా యాడ్ అవుతున్నారని విన్నాను. గుడ్, మన తెలుగు ప్రొడ్యూసర్లు పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్నట్టు మన తెలుగు వారికే గర్వకారణం కదా. ఓకే సార్, థ్యాంక్ యూ.